అండి నాకు వేరే కాల్ వచ్చి డిస్కనెక్ట్ అయింది. అంటే వాళ్ళందరూ ఫస్ట్ హిందువులండి. వాళ్ళందరూ హిందువులు అయితే వాళ్ళ దగ్గరికి పాస్టర్ వెళ్ళి యేసుప్రభు దేవుడు అమ్మ, యేసుప్రభు దేవుడు నమ్ముకుంటే మీకు రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి మోసం చేసి ఆ గ్రామంలో ఉన్న చాలా మందిని పాస్టర్లు మత మార్పిడి చేశారు. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ అసలు ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయంటే మీరు ఎట్లా నమ్మారు, అదంతా వేస్ట్ ఫ్రాడ్, మీరు నమ్మొద్దు, ఆయన యేసుప్రభు బైబిల్ ప్రకారంగా దేవుడు కాదు, మేము క్రిస్టియన్ నుంచి వచ్చామని చెప్పేసి మేము వాళ్ళందరూ చెప్పి మళ్ళీ తిరిగి మేము హిందుత్వం వైపు మేము తెచ్చామన్నమాట. అట్లాగా మా మాటలు విని చాలా మంది కూడా బయటకు వచ్చారు. నాకు ఇవాళ మార్నింగ్ ఫోన్ వచ్చింది. ఆ గ్రామంలో 8 కుటుంబాలు వాళ్ళు నేను రాసిన పుస్తకాన్ని చదివి అమ్మ ఇది క్రిస్టియానిటీ కరెక్ట్ కాదు, ప్రవీణ చెప్పింది కరెక్టే, బైబిల్లో మంచి విషయాలు ఏం లేదు, మన అనవసరంగా మన కులదైవాన్ని మనం బయలుపెట్టాము, కొంతమంది నరసింహస్వామి భక్తులు మరి అనవసరంగా మనం నరసింహస్వామిని బయలుపెట్టాము అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఆల్మోస్ట్ రికవర్ అయ్యారు. ఇంకొక రౌండ్ మళ్ళీ మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఊళ్ళు వెళ్తారు, మా ఊళ్ళు వెళ్ళి ఒక చిన్న హోమం చేపించి ఒక జత బట్టలు పెట్టి మళ్ళీ వాళ్ళకి తిరిగి హిందుత్వం వైపు తీసుకొచ్చే విధంగా బొట్టు పెట్టి ఇలాంటి సాంప్రదాయ పద్ధతులు మేము చేస్తున్నాం అన్నమాట. అంటే వాళ్ళు ఫస్ట్ హిందువులే. అంటే సరే సరే అనే హిందువులో ఇక్కడ ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే, నేను కాదనట్లేదు. నేను అంటున్నది ఏంటంటే మీరు బైబిల్లో యేసు ప్రభు దేవుడు కాదు, బైబిల్ ప్రకారంగానే దేవుడు కాదనే విషయాన్ని చెప్తున్నారు కదా. అవునండి. నేను దాన్ని అడుగుతున్నాను. సరే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందువులే తర్వాతనే ఖచ్చితంగా క్రిస్టియన్ కావాలంటే అది ఎక్కడ ఏ మతమైనా ఏ కులమైనా ఎలా ఉన్న తర్వాత మార్పు వస్తేనే దాన్ని క్రిస్టియన్ అంటారు. క్రిస్టియానికి అంటే యేసు ప్రభు కదండి, బుర్ర పని చేయకపోతే, బ్రెయిన్ పని చేయకపోతే, ఎవడో చెప్పుడు మాటలు వింటే లాజికల్ గా అందకపోతే వాళ్ళు క్రిస్టియన్ లోకి మారుతారు అంతే. కాకపోతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బుర్ర పని చేస్తాలంటే ఇప్పుడు మీరు చెప్పేది కూడా నేను వినాలని అంటే గ్యారంటీ ఏముంది, ఎలా ఉంటుంది అది? అంతే కదా, బుర్ర నాకు కూడా పని చేస్తలేదని ఆలోచించాలి. అవునండి. ఇప్పుడు మినిమము చచ్చిపోయాడు అంటే మనం ఎప్పుడు పుట్టాం, ఆయన ఎప్పుడు పుట్టాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చేతికి బ్లేడ్ పెట్టుకుని కోసుకుంటే మీకు రక్తం కారుతుంది, అది ఆ నొప్పి మీకుంటుంది. కానీ ఇక్కడ నీ నొప్పి వేరేవాడు భరించడమా అంటే అది కాదు. నీ నొప్పి నువ్వు చేతులు కోస్తున్నావు కాబట్టి నీ నొప్పి నువ్వే భరించాలి. అట్లాగే ఇక్కడ కూడా మన పాపం చేస్తే మనం అనుభవించాలి, కానీ మన కోసం ఒక చచ్చిపోయాడు ఏంటి, మన పాపల కోసం ఒక రావడం ఏంటి అనేది ఇవన్నీ కూడా పనికిమాలిన సిద్ధాంతాలు అన్నమాట ఇవన్నీ. సరే పనికిమాలిన సిద్ధాంతం కాదనే సంగతి దాన్ని రీసెర్చ్ చేసే వాళ్ళు చేశారు, అయిపోయింది. మీరు ఏం చదువుకున్నారు? నాది బీటెక్ అయిపోయిందండి. బీటెక్ అయిపోయింది కనీసం. సరే బీటెక్ అయిపోయింది కదా, బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా కనీసం హిస్టరీ అనేది ఏమైనా ఎప్పుడైనా చదివారా? ఏంటండి హిస్టరీ అనేది చదివారా? చదివాను. ఒకసారి మా ఫ్రెండ్ మాట్లాడుతుంటారు, రాజు గారు మీరు మాట్లాడుతుంటారు సార్, నేను మళ్ళీ జాయిన్ అవుతాను, మీరు మాట్లాడుతున్నారు సార్. హలో సార్, ఆయన కొంచెం పనుండి పక్కకి వెళ్ళారండి. నమస్కారం అండి, నా పేరు గుణపాల్ రాజు అండి. సార్ నేను మీరు చెప్తున్నారా అతను చెప్తున్నాడా? నేను అడిగితే మీరు ఆయన చెప్పే సమాధానాలు మీరు చెప్పగలుగుతారా? ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను. మీరు ఎవరు సార్, ఇంటికేం చేస్తారు మీరు? నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్లో ఉన్నాను సార్. అయితే నేను మీ అంటే యూట్యూబ్ చూసుకుంటూ ఉంటా ఉంటే ఒక వీడియో వచ్చింది. అంటే మీరు ఏమన్నా జాబ్ చేస్తారండి ఎట్లా? అవునండి నాకు బిజినెస్ ఉంది. ఓకే సార్, నాకు కూడా చిన్న బిజినెస్ ఉందండి. మసీద్ ముందు మల్లెపూలు అమ్ముతుంటాను సార్. ఓకే, పర్లేదు, మంచిది సార్. ఎవరి వృత్తి వాళ్ళు పొట్టడం అంతే సార్, అంతే చెప్పండి సార్. అయితే నేనంటే నేను ఎక్స్ క్రిస్టియన్ని అని ఒక ట్యాగ్ పెట్టుకొని నేను కూడా ఎక్స్ క్రిస్టియనే సార్. ఇప్పుడు నేను పాస్టర్ గా 5 సంవత్సరాలు, నేను కూడా ఏనండి సార్ 5 సంవత్సరాలు. మీ ఇద్దరు ఒకటేనండి. ఆ కెమెరా అంతా తీసేది కూడా నేనేనండి. అతను కెమెరా మెన్ కానీ అతనికి ఏదైనా మనం ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఏముంది బైబుల్లో, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని బూతులు ఉన్నాయి, సెక్స్ పుస్తకం అని చెప్పి ఒకటి చెప్తారా సార్? మొత్తం నన్ను చెప్పనండి సార్, నా వర్షన్ చెప్పిన మీరు మాట్లాడి, నేను ఎవరో మీకు తెలియదు కదా, అందుకే నా గురించి చెప్పుకుంటాను. ఇదో బైబిల్ సెక్స్ పుస్తకం, ఈ మతాలు ఎట్లా మారుస్తున్నారు, నీ ఇంట్లో రోగం వస్తుందని చెప్పి ఇట్లా మతాలు మార్చి పాప అమాయక ప్రజలను దోచుకొని తింటున్నారండి పాస్టర్లు అందరూ కూడా. ఓకే, వాళ్ళకి దరిద్రం పట్టు పాస్టర్లు ఏమన్నా బాగుపడుతున్నారు, విశ్వాసాలు నాశనం అయిపోతున్నారు. ఓకే, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం నమ్ముకున్న ఒక విశ్వాసి వాడి జీవితం అలానే గడుస్తుంది. ఈ రోజు కూడా కూలి చేసుకొని బతుకుతున్నాడు. కానీ 20 సంవత్సరాల క్రితం మార్చిన పాస్టర్ కోటీశ్వరుడు అయిపోతున్నాడు. 20 సంవత్సరాల తర్వాత లక్షాధికారి, మంచి మంచి కార్లు, ఆస్తులు కొనుక్కుంటున్నాడు. మీకు బాగా దొరికినాయా మీకు ఎంతో కొంత? సార్ నిజంగా నా గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది సార్. మీరు అన్నారు కదా సార్, నేను పాస్టర్ని, నేను కూడా అన్నా, ఇందాక ఒక మాట అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. అవును సార్, నేనైతే డబ్బులు బాగా సంపాదించాను. బీభత్సంగా 60 మంది అమ్మాయిల దాకా వాడుకున్నాను సార్, చర్చికి వచ్చిన వాళ్ళని. మీరు అబద్ధం చెప్తున్నాను. అందుకని సార్ మీరు వినండి, మీరు నా కామంతో అందరికీ నిండుతాయి సార్. ప్రతి ఒక్కడు కూడా అవకాశవాదేనండి.
తప్పు అవును. చేయటం వినండి సార్, తప్పు చేసే అవకాశం లేక మంచివాడిగా మిగులుతున్నాడు తప్ప, తప్పు చేసే అవకాశం వస్తే ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడండి. ఇది గుర్తుపెట్టుకోండి సార్. అంటే నీలో ఉన్న ఇప్పుడు నీలో ఉన్న ఆ. పనికి మాలిన తనం నీలో ఉన్న సార్ నేను చేయలేదు సార్ అవన్నీ. మీరు ఇంకో విషయం నేను చేయలేదు సార్. నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో చేశాను అవన్నీ. నేను సిగ్గు శరం ఉండాలి సార్ ఆ మాట. ఎందుకంటారు? అయ్యయ్యో సార్, పరిశుద్ధాత్మ చేత చేసిన తర్వాత నాకు తెలిసింది అది. నా ఒంటి మీదకి పరిశుద్ధాత్మ సార్, మేరీని కమ్ముకున్నా సార్. ఒక్క నిమిషం సార్, మేరీని కమ్ముకుంది పరిశుద్ధాత్మే కదండి. మరి మేరీని ఎందుకు మీరు పరిశుద్ధాత్మని తప్పు పట్టలేదు? అక్కడ ఒక స్త్రీని కమ్ముకోవడం తప్పు కదా? అదేంటి సార్, ఇప్పుడు నా మీదకి వచ్చి నేను స్త్రీలను కమ్ముకుంటే తప్పు, కానీ మేరీ వచ్చి పరిశుద్ధాత్మని కమ్ముకుంటే తప్పు కదా అండి? ఇప్పుడు మేరీ ఏమన్నా అడిగిందా నా మీదకి వచ్చి నాకు కడుపు చేయమని? మేరీ ఏమన్నా అడిగిందా అండి? పరిశుద్ధాత్మ చేసే కమ్ముకుంటే నీలాంటి దరిద్రమైన పనులు చేయడు కదా సార్. మీరు పరిశుద్ధాత్మ దరిద్రమైన పనే సార్ చేసింది, కడుపు చేసింది. నీ నోటిని బట్టి సార్ పరిశుద్ధాత్మ కూడా కడుపే చేసింది సార్. నేను చేసిన పనులు చేసింది పరిశుద్ధాత్మ కూడా. అందుకే నా ఒంటి మీద పరిశుద్ధాత్మ వచ్చింది చెప్పా. కడుపులు చేయటం కాదు సార్, మంచి చేయాలి. దేవుడు ఒంటి మీదకి వస్తే మంచి జరగాలి తప్ప కడుపులు అవటం ఏందండి? ఆలోచించండి మీరు. పరిశుద్ధాత్మ చేసిన పని నేను చేస్తే నా తప్పు ఏమిట్లేదండి? పరిశుద్ధాత్మకి ముందు పేరే పరిశుద్ధంగా ఉండడానికి. నీ లెక్క అయ్యో సార్, ఇప్పుడు సార్ సైకిల్ మీద బెంజికారం రాసుకుంటే సైకిల్ అయిపోద్దా సార్? వినండి, సైకిల్ మీద బెంజికారం రాసుకుంటే సైకిల్ అయిపోద్దా అండి? పరిశుద్ధాత్మ పెంటారావు అని పెట్టుకున్నాడు మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, పెంటారావు. అతను పెంట అయిపోతాడండి. జాన్ బెన్నీ లింగం ఉన్నాడండి. ఈ లింగం అంటే ఇంకా అది అయిపోద్దా అండి? అలా సార్, అది పెట్టుకున్నంత మాత్రం అది కాదండి. పరిశుద్ధత అంటే శుద్ధి చేయబడి. నువ్వు ఆ మాట చెప్తున్నావు కాబట్టి నీ మీద దురాత్మ వచ్చిందని మాట చెప్పు. దురాత్మ అయ్యో సార్, నేను సాతాన్ని దురాత్మని చాలా గౌరవిస్తాను సార్. సాతాను మనం బట్టలు కట్టుకున్న రోజు సాతాను పుణ్యమేనండి, మీరు అది గమనించాలి. లేకుండా ఈ రోజు కూడా మనందరం బట్టలు లేకుండా తిరుగుతుండేవాళ్ళం. ఇప్పుడు ఉంది కానీ తర్వాత రాబోయే రోజుల్లో ఉంటుంది కదా ఫ్యూచర్. నీకు భవిష్యత్తు అర్థం కావట్లేదు కదా. భవిష్యత్తు ఎందుకు? నాకు ఎవరికి అర్థం కాదు, నాకే కాదు ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎలక్షన్ నుంచి ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కూడా భవిష్యత్తు అర్థం కాదు సార్. నాకేం అర్థం అవుద్ది? మసీద్ దగ్గర మల్లెపూలు అమ్ముకునేవాడు నేను. దేవునికి తెలుసు, భవిష్యత్తు అనేది తెలుసు, నీకు తెలియదు. ఏం తెలుసు సార్? ఎవడు సార్? ఎవడు దేవుడు చెప్పండి, ఎవడు దేవుడు చెప్పండి మీరు. ఎవరు చెప్పండి దేవుడు పేరేంటి? వర్తమానం భవిష్యత్తు సార్. అదే ఎవడు దేవుడు పేరు చెప్పండి ముందర. మీరు చెప్పారు దేవుడు ఎవడు? వర్తమానం తెలిసిన దేవుడు ఎవడు? ఇక నేను అదే చెప్తున్నా. అయ్యో పేరు చెప్పండి సార్, పేరు చెప్పండి అయ్యా. ఆయన పేరు చెప్పండి అయ్యా. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? భవిష్యత్తు వర్తమానం తెలిసిన దేవుడు ఎవరు? భవిష్యత్తు జ్ఞానాన్ని చెప్పేటోడు దేవుడు. ఎవరు? ఆయన పేరేంటి? పేరు దేవుడే, పేరే దేవుడు. దేవుడు అంటే అందరు దేవుళ్ళు అవుతారు సార్. హిందువుల్లో ఉన్నారు, ముస్లింస్ లో, క్రిస్టియన్లో, జైనుల్లో, ఆఖరి బుద్ధుడి దేవుడు కూడా షిరిడి సాహిబ్ అని పుట్టప సాహిబ్ కూడా దేవుడు అంటున్నారు. ఆ దేవుడు పేరు చెప్పండి అయ్యా. వాళ్ళు భవిష్యత్తు చెప్పలేదయ్యా. ఎవరు? బ్రహ్మంగారు చెప్పారు కదయ్యా భవిష్యత్తు. ఏమని? బ్రహ్మంగారు భవిష్యత్తు మొత్తం చెప్పారుగా. ఏమని చెప్పారు అంటున్నా? అరే మొత్తం అసలు ఏం జరుగుద్ది, కులాలు ఎట్లా, కులాలు కాదు, మనుషులు ఎలా తయారవుతారు, భార్య భర్తలు ఎలా సంబంధాలు ఎలా ఉంటాయి, భార్య ఎలా, ఆడవాళ్ళు ఎలా తయారవుతారు, మగవాళ్ళు ఎలా తయారవుతారు అని మొత్తం చెప్పాడు కదా. నువ్వు వాటిని ఫాలో అవుతున్నావా? అయ్యో నేను ఫాలో అవటం ఏంటంటే మొత్తం తెలుసుకున్నా. నీళ్ళతో దీపాలు వెలిగిస్తాను బ్రహ్మంగారే చెప్పాడు. చట్టసభల్లో స్త్రీలు పోటీ చేస్తారని బ్రహ్మంగారు చెప్పి, అంతకుముందు చట్టసభలో స్త్రీలు పోటీలు చేసింది లేదు. అలా బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా ఉంది. ఇంకా దాని తర్వాత ఏం చెప్పాడు? అది కూడా చాలా బొచ్చుడు చెప్పాడు. చదువుకోవా, నేను చెప్పేది ఏంది? నాకు దానికి ఫోన్ చేసినవా నువ్వు? నీ దేవుడు ఎవడో చెప్పు ముందర. నీ దేవుడు ఎవడో చెప్పవా, ఏడవయా నీ దేవుడు ఎవడో పేరు చెప్పు, ఏడు ముందరది. అరే నీ దేవుడి పేరు నీకు తెలవదు, నువ్వు వచ్చిన వాదం చేస్తావా? బుద్ధి జ్ఞానం లేకుండా నీకు లేదు కాబట్టి దేవుడి పేరు చెప్పలేకపోయావు నువ్వు. ఎవడా దేవుడు ఎవడు చెప్పు, నీ దేవుడి పేరు చెప్పవా ముందర. ఏదో బతకాలి కాబట్టి అది సిగ్గుచరం లేకుండా దేవుడి పేరు చెప్పలేకపోతే నువ్వు వచ్చినంత మాట్లాడుతున్నావా? గోగుల్ పేరు అదే అని నీ సిగ్గుచరం నీకుందా లేదా నేను అడుగుతున్నా. నీ దేవుడి పేరు చెప్పి ఎవడాడు? నా దేవుడు యేసు అని చెప్పిన దాని ముందే యేసు అన్నాడు కదా. అంతే దినం నా తండ్రి తప్ప నాకు తెలియదు. వాడు ఎట్లా దేవుడు అవుతాడు? యేసు ప్రభు నా దేవుడు. అంతే దినమో నాకు తండ్రి తప్ప ఎవరికి తెలియదు అన్నప్పుడు ఈయనట్టు దేవుడు అవుతాడు. అంతే దినం కూడా తెలియదు దీనికి ఎప్పుడు. తెలియదురా బాబా, నీకు జ్ఞానం ఉంటే అదే చెప్తున్నా కదా. భవిష్యత్తు జ్ఞానం తెలియని నీకు ఏం చెప్పా? నేను అడుగుతుంది అది కాదురా. భవిష్యత్తు నువ్వు అన్నావు, భవిష్యత్తు తెలిసినోడు దేవుడు అన్నావు. అరే చెప్పా విను, చెప్పా నువ్వు వినాలి, నా ప్రశ్న వినాలి. భవిష్యత్తు తెలిసినోడు దేవుడు నువ్వే అన్నావు. అసలు నాకు రాబోయాక అంతే దినం నా తండ్రి తప్ప నాకు కూడా తెలియదు అంటున్నాడు.
అది ఏ విషయంలో చెప్పానే సమయ సందర్భం తెలుసా? చెప్ప మందేమో దాగున్నావా ఏంద్రా? నువ్వు చదువుకున్నావా? మందేమో దాగున్నావు ఏమన్నా భవిష్యత్తు తెలిసినట్టు దేవుడు అన్నావు. అంతేకాదు నాకు నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అన్నాడు. ఆడెట్టు దేవుడు అవుతాడు? అప్పుడు మనిషి రూపంలో ఉన్నాడు కదా, మనిషి చెప్పాడా? దేవుడు అయిపోయాడు, దేవుడు తర్వాత అయితే చెప్పాడు ఏమన్నా? దాని తర్వాత ఆత్మీయ రూపంలో వచ్చిన ఒరే బాబు ఎప్పుడు చెప్పాడు చెప్పు. నువ్వు దేవుడు అని నమ్మాలి అంటే అంత్యదినం ఎప్పుడు వస్తుంది చెప్పాడు. ఏ దేవుడు చెప్పాడు చెప్పు నీకు నీ దాంట్లో? నేను అదే చెప్తున్నాగా, చనిపోయిన తర్వాత అదే 3 మేకులు తెచ్చుకొని ఉమ్మేయించుకున్నాడు మొహం మీద. 3 మేకులు తీసుకుని మొహం మీద ఉమ్మేయించుకుని గుద్ద మీద దండించుకున్నాడు. దేవుడు ఎట్లా అవుతాడు చెప్పు? దుష్ట రక్షణ చేసిన వాడే దేవుడు అవుతాడు. నేను అదే చెప్తాను, అగ్నిగుణం కదా. నీ పెళ్ళంతో నువ్వు కాపురం చేస్తే ఏసు వచ్చి చేసినట్ట? నేను అడిగిందని చెప్పు. నీ పెళ్ళంతో నువ్వు కాపురం చేస్తావు, ఏసు తృప్తి చెందుతాడా? నువ్వు తృప్తి చెందుతావా? నువ్వు చేసిన పాపాలు ఆడికి ఎట్లా వెళ్తాయి? తనుండి మాట్లాడుతున్నావా ఎర్రిపోకానే? బుర్రా బుద్ధి ఉన్నోడైతే అదే అడుగుతుంది. నువ్వు కాపురం నీ పిల్లలు చేసి ఏసు చేసినట్టు అయితే అని అడుగుతున్నా. తమ్ముడు ఒకటే మాట అడుగుతున్నా. నీ పిల్లలతో నువ్వు కాపురం చేసినట్టు నువ్వు పిల్లల కంటే అయితే ఏసుకన్నట్టు అయితే ఇప్పుడు నువ్వు చెప్పు నాకు ఒక మాట. నీ కోసం వాడు చచ్చాడు, వాడు రక్తంగా వచ్చాడు అన్నావు. మరి నువ్వు సంసారం నీ పిల్లలతో చేస్తే వాడు చేసినట్టు ఎట్లయితే? అదే చెప్తున్నా, భవిష్యత్ జ్ఞానం అంటే చెప్తున్నా. వాడు నీ పాపాలు ఎందుకు అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు? ఏంటి అడుగుతున్నాడు? ఏంటో ఉత్సవం అడుగుతున్నాడు ఏంద్ర పాపాలు? ఉత్తతో నీళ్ళతో లేదా ఏరియాలతో గడుగుతున్నాడా పాపాలు గడవటం ఏంద్ర పిచ్చోడాని? చేసిన పాపం ఆడిపోతురా? ఏం మైండ్ ఉందో తొప్పిందిరా నీకు? ఒకటే నీ పిల్లల్ని రేపు చేస్తానరా? ఏసు నమ్ముకుంటే నా పాపం పోయిద్దనరా? పిచ్చి నాకు ఏం మాట్లాడుతున్నా? నీ పిల్లల్ని రేపు చేస్తానరా? నమ్ముకున్నానంటే నీ పిల్లల్ని నేను రేపు చేస్తే నా పాపం పోయిద్దా? నేను అడిగిదాన్ని చెప్పు. నీ పిల్లల్ని రేపు చేస్తే ఏసు నమ్ముకుంటే నా పాపం పోయిద్దా? నమ్ముకోవడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నమ్మి బాప్తిజం పొందిన మార్కు 16 నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడికి విధించబడును. యేసు నమ్ముకొని ఎవడైతే రక్షణ పొందుతాడో, బాప్తిజం తీసుకుంటాడో, పాపాలు ఒప్పుకుంటాడో వాడికి అని చెప్తున్నా. నమ్మడం అంటే ఏంటి నీకు తెలిసింది చెప్పు. నువ్వు నమ్మటము అంటే దేవుని రక్షకుడిగా అంగీకరించడం యేసునే. అప్పటి నుండి ఇక నీ పాపాలు చేయను, పాపాలు చేయను. నీ భార్యను రేపు చేస్తే నేను బాప్తిజం తీసుకున్నా మాట నేను చెప్పేది నువ్వు. ఇద్దరు మాట్లాడుతూ నేను మాట్లాడిన ప్రశ్న జాగ్రత్తగా విను. నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా విను. నువ్వు ఇద్దరు మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అయిపోతాము. నేను ఒకటే అడుగుతున్నా, బైబిల్ ప్రకారం బాప్టిజం తీసుకొని నేను జీవితాంతం ఏ తప్పు చేయకుండా అబద్ధం ఆడకుండా బతుకుతా. నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను? ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తావు. ఏది నీ భార్యను రేపు చేసిన ఇంత మునుపు చేసినావు, నువ్వు చేసిన తర్వాత కదా నువ్వు. అయితే ఇప్పుడు నీ భార్యకి జరిగే న్యాయం ఏంటి అక్కడ? ఇప్పుడు పోలీస్ స్టేషన్ నా జాగ్రత్తగా నా ప్రశ్న క్షమాపణ ఉండాలిరా. క్షమాపణ ఇప్పుడు నీ అయితే నువ్వు నన్ను క్షమిస్తున్నావా? నన్ను క్షమిస్తావా నువ్వు? ఎవరు? నువ్వు తెచ్చి పెట్టకుండా నేను అడుగుతున్నా. క్షమిస్తే బట్ట కట్టి బయట కడతావు. నువ్వు క్షమిస్తే ఇప్పుడు నీ భార్యను రేపు చేస్తే నన్ను క్షమిస్తావా? క్షమించవాడు చెప్పు. నేను అడుగు వచ్చి అయ్యా తప్పు అయిపోయింది, నీ భార్యను ఒక రౌండ్ వేసుకున్నా నన్ను క్షమించాయా అంట. నువ్వు క్షమిస్తావా? అరే నేను అదే చెప్తున్నా, అలాంటి గుణాలను మానుకోవాలి అనే ఉద్దేశంతో అన్యులుగా ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. అన్యులుగా బాబు తమ్ముడు అన్యులుగా ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. మనం ఇదేనా చెప్తున్నావురా నువ్వు? నీ పిల్లల్ని వేరే దగ్గర పండ పెడతా దా అని, లేకపోతే వేరే వేరే వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు రేపు చేస్తే క్షమించే దేవుడు నీ పిల్లలు రేపు చేస్తే క్షమిస్తాడా? క్షమించండి. చిన్న డౌట్ వచ్చిందిరా తమ్ముడు, దాంట్లో తప్పే ఉంది. వేరే వాళ్ళ ఆడవాళ్ళు క్షమి అదే వాళ్ళలో దోచుకొని పోవడం వాళ్ళ అరే ఎనరా ఒక్కసారి ఎనరా నా ప్రశ్న ఎనరా? వేరే వాళ్ళ భార్యను రేపు చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బు అరే ఇನ್ನು తమ్ముడు నా ప్రశ్న వేరే వాళ్ళ భార్యను రేపు చేయడం, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం, వేరే వాళ్ళని జావ తెగినప్పుడు క్షమించే దేవుడు నీ పిల్లలు రేపు చేస్తే క్షమిస్తాడు లేదు? నీకు తెలియాలి. నేను అరే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చేసావు కాబట్టి ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించే నీ సంగతి కూడా చెప్పు. నీ సంగతి చెప్పు. నా సంగతి నేనే చెప్తున్నా కదా. నేనే చెప్తున్నా క్షమిస్తావా? నేను అదే చెప్తున్నా. ఆ గుణం కలిగి ఉండాలంటున్నా. ఆ గుణం కలిగినప్పుడే. అరే వాడు కలిగి ఉండాలి కాదురా భయ్. వేరే వాళ్ళ సంగతి తీసే నీవైతే ఏం చేస్తావు? నువ్వు ఏసు రక్షణలో నువ్వు నేను ఇద్దరు ఉన్నా. ఇప్పుడు ఏసు రక్షణలో నువ్వు నేను ఇద్దరు ఉన్నా. ఇప్పుడు నా పాపాన్ని క్షమిస్తావా? క్షమించవా? ఉండడం తర్వాత చేవురా దరిద్రుడా. అదే చెప్తున్నా. నేను రక్షణ పొందాను రా ఎరుపు, కానీ నీకు అర్థం కావట్లా. నీ పిల్లని రేపు చేసి ఏసై దగ్గర రక్షణ పొందా. ఇప్పుడు నాకు పాపం ఉంటుందా ఉండదా? సరే రక్షణ పొందినావు, అయిపోయింది, నడిచింది. ఇప్పుడు నీ పిల్లని ఎవడో పడుకుంటాను. ఇప్పుడు నువ్వేం చెప్తావురా? నాకు ఇంకా పెళ్లి కాలేదురా. పెళ్లి అయితే నేను దాని గురించి మాట్లాడతాను. సార్ నా లవర్ ఉందిరా, నా లవర్ పేరు చెప్తాను. దాని పేరు నా లవర్ అనుకో సరే. నా లవర్ని కనుక ఎవడైనా కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తా, చేస్తే చెయ్యి నరికేస్తాను. అర్థమైందా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అవునరా, నా గర్ల్ ఫ్రెండ్ వైపు కన్నేసాడు కన్ను పీకి ఆడి చేతిలోనే పెడతా.
చెయ్యేసి నువ్వు చెయ్యి నరికి అది ఎడం చేతిలో పెడతాను నేను. అర్థమైందా? ఇంతసేపు ఏం మాట్లాడినవరా నువ్వు? ఇంతసేపు నీ పిల్లని రేపు చేస్తే క్షమిస్తాడన్నావు. నీకు నాకు తేడా ఉంది కదా? నీకు నాకు తేడా ఉందా లేదా? నా ప్రియురాలు ఎప్పుడైనా కన్నేస్తే నా కొడుకు పేక కోసి ఆడి ఇంట్లో పెట్టొస్తాను, పోయి ఆడ అమ్మకి ఇచ్చొస్తాను ఆ పేక. నువ్వు కాదురా, నువ్వు కొజ్జావుడి కాబట్టి నీకు అది చేతగానోడి కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు. మగాడిని కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడా. అరే ఒక స్త్రీని రక్షించుకోవడం ప్రతి అరే ఎరుపుక ప్రతి స్త్రీని రక్షించుకోవడం పురుషుడు బాధ్యతరా. అది పాటించలేనాడు మనిషే కాదురా, వాడు జంతువుతో సమానం. పిచ్చి నా కొడక ఏం మాట్లాడుతున్నావురా? నీ అమ్మ విషయం తలకెక్కి నువ్వు మాట్లాడుతు. నీ పెళ్ళని రేపు చేస్తే నరికిదంగాలు ఇది నా స్టేట్మెంట్. లంజోడికి నరికిదంగాలు అక్కడే. పెళ్ళాన్ని రేపు చేస్తే క్షమించడం కాదురా ఎర్రిపుక, వంటలు కోసి అడిగి నా స్టేట్మెంట్ ఇది. ఏం మంచిరా నువ్వు ఈ అమ్మ? అరే ఏసుగాని నమ్ముకొని నువ్వు ఏసుగాని నమ్ముకొని జంతువులాగా తయారయ్యావు తప్ప మనిషిలాగా నువ్వు లేవురా. రావద్దురా. అరే ఏ ఆలోచన? ఇప్పుడు నువ్వు వేరే పెళ్ళడానికి నేను రేపు చేస్తాను దేవుడి అని యెహోవా వేరే వాళ్ళ దగ్గర పనుకో అన్యులకు అప్పచెప్తానన్నాడు రా యెహోవా. యెహోవాని నమ్మకపోతే నీ భార్యలు తీసుకెళ్ళి నీ చేరు వారికి అప్పగించును అన్నాడు ఒకటే మాట. మరి దానికి ఏం చెప్తావు? నీ మాట అయినకపోతే ఏం చేస్తావురా? ఎవరు? సరే నీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ పెళ్ళాం గురించి కాదురా, యెహోవాని నమ్మకపోతే నీ భార్యలు తీసుకెళ్ళి చేరు వారికి యెహోవాని నమ్మకపోతే తప్పు చేస్తే కాదు. అక్కడ బైబుల్ చదువురా సన్నాసి అని. నీకు బైబుల్ తెలీదు, నా లవడా తెలీదు, ఊరిని వచ్చి మాట్లాడతావు నువ్వు. నేను చెప్పేది నీకు కనీసం చదువుకునేటప్పుడు నీకు నేర్పించిరా కనీసం. అరే నేను మసీద్ దగ్గర మల్లెపూలు అమ్ముకుంటారా? నీకు వచ్చిన ఇబ్బంది ఏందిరా? వాళ్ళంతా కొనుక్కుంటారు, ముస్లిమ్స్ వచ్చి నా దగ్గర మల్లెపూలు కొనుక్కుంటారు మసీద్ లో పెట్టుకోవడానికి. నువ్వు ఏదైనా తెలుసా నీకు? నువ్వు చదువుకున్నప్పుడు మల్లెపూలు, జాజి పూలు, గులాబీ పూలు అన్ని అమ్ముతుంటాను. అమ్ముకో, సాయంత్రం తీసుకెళ్ళు. కానీ నీ పెళ్ళాన్ని కూడా పంపిస్తా, అడ్రస్ చెప్పు. నేను ఫోన్ దీంట్లో పంపిస్తా, కొరియర్ లో పంపిస్తాను. ఒరే తిక్క ముండహొడక, నేను కాదురా నీ పెళ్ళాన్ని నేను పంపిస్తాను. మల్లెపూలు తప్పే ఉందిరా దాంట్లో. బీటెక్ చదువుకున్నావు కదరా, అలాంటి ఆలోచన. నేను చదివింది బీటీఏ కాదురా చదివింది. అరే బీటీఏ కాదు, ఒరే నేను బీటీఏ కాదురా చదివింది, టీటీ చదివాను. టీటీ చదివినావు? ఏంది ఏం టీటీ అంటే? టీటీ అంటే తిని తిరగటం. అందుకనే నీ మైండ్ అలా ఉంది. అలా ఉంది. అవును, నీవైతే నేను ఒకటే అడుగుతున్నా, నీ పెళ్ళంతా నువ్వు కాపురం చేస్తే కడుపోయి. అరే నేను నీ పెళ్ళంతా నువ్వు కాపురం చేస్తే నేను ఆల్రెడీ వాడు నీకు చెప్పిండు. వాడేవుడురా మర్యాద లేకుండా వాడు వీడు అంటున్నావు. ఏసా వాడి పేరు ఏసా? ఎవడు ఏసుగాడా? చదివినా కదరా? ఏసుగాడా? చదువుకున్నాడు. ఏసుగాడా బీటెక్ చదివింది? ఏసుగాడా? మీరు బీటెక్ చదువుకున్నాను. ఏసుగాడా బీటెక్ చదివింది ఎవడరా? అరే హౌలే, ఇప్పుడు ఇందాక నేను ఏసుగాడు హౌలేనా? ఓకే ఓకే, అట్లయితే ఏసుగాడు హౌలే. ఫోన్ చేసింది దానికి. ఫోన్ చేసావా? నేనే చేస్తే నీకెందుకురా? నీ పెళ్ళాన్ని రేపు చేస్తే నువ్వు క్షమిస్తున్నావు చాలరా, నాకు ఏమొద్దురా. వానికి ఫస్ట్ ప్రవీణ్ గారికి ఫోన్ కాదురా, నీ పెళ్ళాన్ని రేపు చేస్తే క్షమిస్తున్నావు, చాలా ఆనందంగా ఉందిరా నాకు. నీ అడ్రస్ చెప్తే ఒక 25 మందిని వేసుకొస్తా లారీలో, లేకపోతే ఒక జీపులో వేసుకొస్తే 20 మందిని ఒకరి తర్వాత ఒకళ్ళని రేపు చేస్తావు నీ భార్యని. అడ్రస్ పంపించి మా అందరినీ క్షమించాలి నువ్వు. నేను రావాలా? మరి నేను రావాలా? మీ ఆవిడని తీసుకొని వస్తావా? నీ దగ్గరకు వస్తా నేను. నువ్వు అంటున్నావు కదా ఇంకా పెళ్లి కాలేదు అంటున్నావు కదా. ఒరే నువ్వే అన్నావు కదరా నువ్వు క్షమిస్తానే మాట అన్నవా? నేను నరికి తెంగుతానని చెప్పా, నువ్వు క్షమిస్తానన్నావు. మరి ఒకసారి నిజంగా క్షమిస్తా లేదా? నేను ఒకసారి చూస్తాను కదా. దమాకు కొంచెం మంచిగా నువ్వేమన్నావు? అన్నా నువ్వు మా అర్థం రేపు చేసుకో, నేను క్షమిస్తాను. నువ్వు ఆలోచనలు పెట్టుకొని మీరు రోడ్డు తిరుగుకుంటా ఇల్లు తిరుగుతుంటే ఆలోచన నువ్వు పెట్టుకున్నావురా. మరి సరే అని చెప్పండి, నరికి తెంగుతాం. మా ప్రియురాలు ఎప్పుడైనా చూస్తే నా కొడుకు కన్ను పీకి తెంగుతాం మేము. చెయ్యి ఎత్తే చెయ్యి నరికి తెంగుతాం. ఇది మా సిద్ధాంతం. అంతేగాని క్షమించడం ఏంద్రా ఎర్రిపోకానే. ఆ సిద్ధాంతాన్ని మార్చుకోవాలనేది. ఎందుకు మార్చుకోవాలరా? సిద్ధాంతాన్ని మార్చుకోవాలనేది. ఒక చిన్న మాట అడుగుతున్నా, ఏసు ఎదురుగా అదే అడుగుతున్నా. అరే లౌడే కేబుల్ ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను. మేరీ ఏసు ఎదురుగా మేరీ మాట రేప్ చేస్తే ఏసు క్షమిస్తాడా శిక్షిస్తాడా? ఇది చెప్పరా నాకు. ఇప్పుడు నేను ఏసు ఎదురుగా మేరీ మాట అంటే తెలుసు కదా, ఏసుగాడు తల్లిని రేప్ చేస్తే ఏసు నన్ను శిక్షిస్తాడా క్షమిస్తాడా? నేను పోయి ఏసు అడుగుతా, ఏసయ్య తప్పైపోయింది, మీ అమ్మని రేప్ చేసా, నన్ను క్షమించాయా అని అడుగుతా. ఇప్పుడు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? ఇప్పుడు నీ తలకాయ లేనప్పుడు మరి ఇప్పుడు లేదు కదరా. 2000 సంవత్సరాల క్రితం చనిపోయింది కదా. మేరీ బొమ్మ విగ్రహం ఉంది కదా, దాని వెనక బొక్క పెట్టి చేస్తాను.
చూసుకోపో, ఎవరు వద్దంటారు పో. ఇప్పుడు ఏసై క్షమిస్తాడా? ఏసై క్షమిస్తాడా? దానికి ఎందుకు క్షమిస్తాను? నువ్వు పోయి బొక్కలో ఎక్కడో పనికిరాని దాంట్లో పెడితే ఎందుకు క్షమిస్తాను? నేను అసలు లక్ష్యం కూడా చేయడు. అయితే పట్టించుకోడా? బొక్కలో పెట్టి చేసినాక ఏం పట్టించుకోడా? పెట్టుకోపోరా, దాన్ని ఏముంది, దానికి ఇప్పుడు నన్ను క్షమిస్తాడా లేకపోతే వదిలేస్తాడా? అసలు సరస్వతి మాత అంటున్నావు, ఆడ బొక్కలో పెట్టుకోపో. ఎవడేమన్నారు నేను? ఒరే, మా గ్రంథాల ప్రకారం తప్పు చేస్తే అరే నరకమే శిక్ష ఉంటది. మా గ్రంథాల ప్రకారం, బైబిల్ ప్రకారం శిక్ష అనేది ఉండదు అంటున్నాను నేను. నీకు అర్థం కావట్లేదు. మా గ్రంథాల ప్రకారం శిక్ష ఉంది. శిక్ష ఉందిరా, శిక్ష ఉంది. మేరీ మాతకు బొక్క పెట్ట శిక్ష ఉందా? ఇలాంటి పనికిరానికి చేసిన వాటికి కాదు. నేను అడుగుతుంది చెప్పరా? ఇప్పుడు నేను తెలియక చేశాను. నా వయసు ఇప్పుడు 30. అరే ఇను తమ్ముడు, నా వయసు 30 సంవత్సరాలు. మేరీ మాత వెనక గుద్దలో, మేరీ మాత గుద్దలో నా మడ్డ పెట్టి దెంగితే యేసు నన్ను క్షమిస్తాడా, శిక్షిస్తాడా? నేను అదే చెప్తున్నా కదా, నువ్వు ఏడ పెట్టుకున్నా పెట్టుకో, నిన్నెవడేమన్నారు? ఏసై ఏమండా? నిన్ను ఎవడేమన్నాడు? నువ్వు పెట్టుకో, నువ్వు ఏడ నీది నువ్వు తీర్చి మలిచి పెట్టుకున్నా నో ప్రాబ్లం. దాన్ని ఎవడేమన్నాడు? ఇప్పుడు ఏసై అయితే ఏమన్నా అంటావు? ఎవడు నిన్ను ఎవడమన్నారా? నిన్ను ఎవడే అంటే నువ్వే కదా శిక్ష. నాకు ఏసై శిక్ష వేయదా తప్పు చేసినందుకు? శిక్ష వేసేది ఇంతసేపు నువ్వు నీ మైండ్ తో అనుకున్నావు చూసినావా? నేను 60 మంది అమ్మాయిలను రేప్ చేశాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో చేశాను తప్ప నా మనసుతో చేయలేదయ్యా. పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించింది. మాటలు రావు. పరిశుద్ధాత్మ ఒకటే అన్నది. పరిశుద్ధాత్మ ఒకటే అన్నది. పరిశుద్ధంగా మేరీకి గర్భం ఒక్కడివే. దురాత్మ కాదు. దురాత్మ చాలా మంచిది. దురాత్మ ఏం అపకారం ఎవరికి కడుపు చేయలేదు. దురాత్మ ఎవరికి కడుపు చేయలేదు, ఎవరిని నాశనం చేయలేదు. ఒక విగ్రహానికి పరిశుద్ధాత్మే కడుపులు చేసింది. పరిశుద్ధాత్మే కడుపులు చేసింది. నా ఒంటి మీద పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను 60 మంది స్త్రీలను వాడుకున్నాను చర్చి పాస్టర్ గా ఉండి. నీకు చెప్తున్నా కదా, నీ మాట ఇప్పుడు ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో గర్భం చేసి భలే ఉంటది. పరిశుద్ధాత్మ ప్రేరణతో మేరీ గర్భం చేస్తే తప్పు కదా, నేను చేస్తే వచ్చిందే? అరే నీకు అదే చెప్తున్నా కదా, దానికి జ్ఞానం లేని వాడు వెర్రివాడు అంటారు దాన్ని. ఎవరు? పరిశుద్ధాత్మనే. నిన్నురా, నువ్వు చదువుకున్నావు. నువ్వు ఎందుకు బాబు? నేను పరిశుద్ధాత్మ ప్రేరణ కదరా. ఇప్పుడు మీ అమ్మని తిడితే నీ కోపం వస్తుందా? ఎవరు? మీ అమ్మ. నువ్వు ఎరుపు గాడి తిడితే నేను తిడతాను. నా కోపం కాదు, ఆడు తిడితే నేను తిడతాను. నా సిద్ధాంతం అది. నా కోపం ఏం కాదు, ఆడు తిడితే నేను తిడతాను అంతే. కాదు, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నేను అడిగింది ఏంటి? నేను ప్రవీణ్ దాని కోసం మాట్లాడినా. నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో చేశానని చెప్పి నీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి దీంట్లో? నువ్వు నమ్మనే నవ్వు, దాంతో ఏం పని నీకు? పరిశుద్ధాత్మ అన్యుల మీద కూడా కుమ్మరిస్తుందని చెప్పి నేను మొన్న చూశాను, బైబిల్లో చదివాను. కాదు, పరిశుద్ధాత్మ అన్యుల మీద కూడా వస్తుంది. నీకు ఆ సంగతి తెలుసా? పరిశుద్ధాత్మ అన్యుల మీద కూడా వస్తుంది తెలుసా? నీకు తెలీదా? పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించును. పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటి? బైబిల్లో పరిశుద్ధాత్మ చేసిన డ్యూటీలు ఏంటి? సందర్భం నీకు తెలియనప్పుడు ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ బాబు, నేను ఒకే ప్రశ్న అడుగుతున్నా. బైబిల్లో పరిశుద్ధాత్మ చేసిన డ్యూటీలు ఏంటి? దయ్యాలను వదలు కొడతాం, కడుపులు చేయటం. ఇంకేం చేసింది అందుకంటే పరిశుద్ధాత్మ? చెప్పు, నువ్వు చెప్పు. బైబిల్లో పరిశుద్ధాత్మ ఏం చేసిందో? కడుపు చేసింది. 2 దయ్యాలను వదిలిచ్చాడు యేసు పరిశుద్ధాత్మ నామంలో. ఆ 2 పనులే చేసింది. 3వ పని ఎవరికేం చేసిందా? అరే చెప్తున్నా కదా, నీకు నేను బైబిల్లో ఉన్నదే చెప్పాను రా. మేరీ కడుపు చేసిందిరా పరిశుద్ధాత్మ నామంలో దయ్యాలు ఎదలు కొట్టాడు ఆయన యేసయ్య. మీ అమ్మకు మీ మామూలుగా కరెక్ట్ గా సెక్సువాలిటీ ఎలా చేస్తారనే దానికి కూడా కొంచెం జ్ఞానం ఉందనుకో, నాలెడ్జ్ ఉందనుకో. మీ ఆవిడని పంపించడం నేర్చుకుంటాను నేను. మీ ఆవిడని పంపిస్తే రేపు చేయడం నేర్చుకుంటా పరిశుద్ధాత్మ ప్రేరణతో. నేను ఒకటే మాట్లాడుతున్నాను రా. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతోటి రేపులు చేసి ఏదైనా చేసినా తప్పు కాదురా నా దృష్టిలో. ఎందుకంటే మేరీ అంటా ఉంటది, అయ్యా నేను పురుష సమయం వేడగా నా దగ్గరకు వస్తాను, నా కడుపు చేస్తాను అంటుంది. అప్పుడు ఈయన అంటాడు, నువ్వు భయపడకమో నీ కడుపు అవుతుంది అంటాడు. ఒక స్త్రీ పర్మిషన్ లేకుండా కడుపు చేసినట్టు రేపిస్ట్ అంటారు రా. పరిశుద్ధాత్మ రేపిస్ట్ నా దృష్టిలో.